హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. నా దగ్గర వర్క్ చేయాలంటే కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, క్యారెక్టర్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. సెట్ అయితే ఉంటుంది, కాకపోతే చూద్దాం అని సహస్రని చూస్తున్న రాజ్లో ఒకటే ఆలోచన. అదేంటో తెలియని ప్రీతి నవ్వుతూ లేపనా అని అడిగితే అంతొద్దు అని సహస్ర దగ్గరికి వచ్చిన రాజ్ తన పక్కనే పడి ఉన్న వాటర్ బాటిల్ అందుకొని ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ వాటర్ సహస్ర మొహం మీద పోసేశాడు. ఆకాశం విరిగి మీద పడినట్టు ఆ అని అరుస్తూ అదిరిపడి లేచి కూర్చున్న సహస్రకి ఎదురుగా మిడిగుడ్లతో బెదురుగా చూస్తూ కనిపించింది ప్రీతి. ప్రీతి చేతుల్లోని వాటర్ బాటిల్ చూస్తూ దిగ్గున లేచిన సహస్ర పోసింది తనే అని ఫిక్స్ అయ్యి సారీ, తెలియకుండా నిద్రపోయాను అని అపాలజీ చెప్తూ బాడీకి అతుక్కుపోయిన డ్రెస్ కంగారుగా దుపట్టాతో కవర్ చేసుకుంటూ చుట్టూ చూస్తుంటే టేబుల్కి క్రాస్ లెగ్స్తో నిలబడి కనిపించాడు రాజ్. ఫింగర్ నెయిల్స్తో రబ్ చేసుకుంటూ సీరియస్ ఫేస్తో ఉన్న రాజ్ని చూడడమే క్షణకాలం ఊపిరి తీసుకోవడం ఆపేసిన సహస్ర బెదురుగా మళ్ళీ ప్రీతిని చూసింది. అనుకోని విధంగా తనని సెంటర్ చేసి నిలబెట్టిన రాజ్ ఇచ్చిన షాక్లోనే ఉంది ఇంకా ప్రీతి. చిచి, అలా ఎలా నిద్రపోయాను అని నెమ్మదిగా హెడ్ టర్న్ చేసి ఓరగా రాజ్ని చూసిన సహస్ర టక్కున రైజ్ చేసిన తన కళ్ళలోని షార్ప్నెస్కి ఒక్కడుగులో ప్రీతి వెనక్కి వెళ్ళి నక్కింది. సహస్ర యాక్షన్తో సెన్స్లోకి వచ్చిన ప్రీతి బాటిల్ సోఫాలోకి విసిరేస్తూ ఏంటిది అని పళ్ళు బిగించి రాజ్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే కళ్ళతోనే పంపించు అని చెప్పిన రాజ్ తనని ఇంప్రెస్ చేస్తున్న సహస్ర బెదురు ఆటలో ఐ కార్నర్గా చూసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. హుష్, వెళ్ళిపోయాడు అని రిలాక్స్గా ఊపిరి తీసుకుంటున్న సహస్ర టెన్షన్ అబ్జర్వ్ చేసిన ప్రీతి నువ్వు కూడా వెళ్ళాలి అంటూ వెనక్కి తిరిగింది. వెళ్ళను అని గట్టిగా అరిచి చెప్పాలి అనుకున్న మాట క్యూరియస్గా తననే చూస్తున్న ప్రీతి మొహం చూసి ఆగిపోయింది. వెళ్తాను అని వాటర్ కారుతున్న ఫేస్ చున్నీతో తుడుచుకున్న సహస్ర గుండెల మీద పెండెంట్ అప్పుడు గమనించింది ప్రీతి. వావ్ అంటూ పెండెంట్ చేతిలోకి తీసుకుని చూస్తున్న ప్రీతి కళ్ళలోని ఆశ్చర్యానికి సహస్ర తడబడింది. వెరీ రేర్ అండ్ యూనిక్ డిజైన్, చాలా బాగుంది అని సహస్ర ఫేస్ చూస్తూ ఇది నీదేనా అంది ఆశ్చర్య నిండిన కళ్ళతో. అవును కాదు అని చెప్పలేని కన్ఫ్యూజన్లో మౌనం వహించింది సహస్ర. చీరలు నగలు అంటే సహజంగానే ఆడవాళ్ళకుండే ఇంట్రెస్ట్, అందులోనూ క్లాస్ మెయింటెనెన్స్తో ఎప్పుడూ హుందాగా పర్ఫెక్ట్గా ఉండే ప్రీతికి చాలా స్పెషల్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఇంట్రెస్ట్తోనే సహస్ర మెడలో ఉన్న ఈ ఒక్క చైన్తోనే తన బ్యాక్గ్రౌండ్ అంచనా వేస్తున్న ప్రీతి కళ్ళలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రీతి ఫీలింగ్స్ అబ్జర్వ్ చేసిన సహస్ర సార్ వెయిట్ చేస్తున్నారు మేడం అంటూ దుపట్టా అడ్జస్ట్ చేసుకొని తన రెస్పాన్స్కి ప్రీతి రియాక్షన్ ఒకసారి గమనించి వెళ్ళిపోతూ ఉంటే నిమిషాల్లోనే తనని అంత కన్ఫ్యూజ్ చేసి సహస్రను టీజ్ చేసి తనని ఇరికించిన రాజ్ బిహేవియర్, సహస్ర భయం అండ్ బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెట్టడానికి ట్రై చేస్తున్న తన ఫీలింగ్స్కి క్వైట్ ఇంట్రెస్టింగ్, ఏదో నడుస్తోంది అని ఫిక్స్ అయింది ప్రీతి. పైనుంచి కిందకి ఒకటే లిఫ్ట్లో వస్తూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్ ఎవరు ప్రెస్ చేయడంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యాయి. డ్రెస్ సరిచేసుకుంటూ లోపలికి వస్తున్న పర్సన్ని చూసి పక్కకు జరుగుతున్న సహస్ర కళ్ళకు కనిపించింది సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండేషన్ స్టోన్. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో బ్లాక్ గ్లాస్ ఫౌండేషన్ స్టోన్ మీద గోల్డెన్ లెటర్స్తో కనిపిస్తూ ఉన్న సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కంపెనీ పేరు, దాని కింద CEO రాజ్వీర్ సిన్హా అని ఉన్న పేర్లు చూస్తూ ఉన్న సహస్రకి ఇక డోర్స్ క్లోజ్ అయింది, మళ్ళీ సెల్లార్లో ఓపెన్ అయింది కూడా తెలియలేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు దిగుతారా అని అడుగుతూ ఉంటే ఒళ్ళు జలధరింపుతో వాళ్ళని చూసి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే బయటకు వచ్చిన సహస్రకి ఎదురుగా కనిపించింది రాజ్ రెడ్ ఫెరారీ. భయం, టెన్షన్, కంగారు, కన్ఫ్యూజన్, ఇంకా చెప్పాలంటే పేరు పెట్టలేనని ఫీలింగ్స్ క్యారీ చేస్తున్న సహస్ర అసలు ఈ లోకంలోనే లేదు. సెక్యూరిటీ కార్ డోర్ ఓపెన్ చేయడంతో బొమ్మలా ఎక్కి కూర్చున్న తనకి బాడీ మీద సెన్స్ కూడా తెలియడం లేదు. సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నాట్ ఏ నార్మల్ కంపెనీ. ఇండియాలో టాప్ 10 లిస్ట్లో ఉన్న కంపెనీ రేంజ్ అండ్ క్యాపబిలిటీ తనకి తెలుసు. స్టార్టప్ కంపెనీస్కి మోటివేషన్ ఐకాన్గా నిలిచిన సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO వీడా అనుకున్న సహస్రకి దిమ్మ తిరుగుతోంది.
ఇంత హై పొజిషన్లో ఉండి వేల మంది వర్కర్స్కి రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండి కేవలం నా కోసం అంత చీప్గా ఎలా బిహేవ్ చేశాడు? ఈ విషయం పబ్లిక్లో లీక్ అయితే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. అసలు ఎలా ఇలా చేశాడు అని రకరకాలుగా ప్రశ్నించుకుంటున్న సహస్రకి తల పగిలిపోతుంది తప్ప ఆన్సర్ మాత్రం దొరకటం లేదు. తన స్ట్రేంజ్ బిహేవియర్ గమనించిన రాజ్ పలకలేదు, పలకరించలేదు. అసలు నిజంగా వీడు కంపెనీ సీఈఓనేనా అనుకుంటూ చాలా అంటే చాలా నెమ్మదిగా షోల్డర్ మీద చూస్తున్న హంస పాపకి అదే సీరియస్ ఫేస్తో స్టీరింగ్ తిప్పుతూ కనిపించాడు రాజ్. ఫస్ట్ టైం రాజ్ని చూడాలంటేనే వస్తున్న ఉలికిపాటుతో టక్కున తల తిప్పేసిన సహస్రకు ఒళ్ళంతా సన్నటి వణుకు. చాలా నార్మల్గా సీట్లో కూర్చున్నట్టు కనిపిస్తూనే ఉన్నా తను ఎవరో బలవంతంగా కట్టేసిన ఫీలింగ్. భగవంతుడా, తాతల కాలం నుండి సంపాదించిన పరువు ప్రతిష్టలు నడి రోడ్డు మీద నిలబెట్టడానికి క్షణం కూడా ఆలోచించలేదు. వీడు నేననుకున్న దానికన్నా చాలా డేంజర్. ఎందుకు ఇటువంటి వాడి చేతిలో తన లైఫ్ పెట్టాం అని ప్రశ్నించుకున్న సహస్రలో అంతకంతకు అనుమానాలు, ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి. అటు రాజ్ మౌనం, ఇటు తన ఆలోచనలతో ఇక భరించలేక, ఆ కంపెనీ మీదేనా అని రాజ్ని చూడకుండా చిన్న గొంతుతో అడిగింది. హంస పాప వేసిన ఎస్కేప్ ప్లాన్కి సీరియస్ అయిన బలుపు బాబు నుంచి ఆన్సర్ లేదు. నెమ్మదిగా హెడ్ టర్న్ చేసి తనని చూస్తూ, అలా పబ్లిక్లో నా ఫోటో అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి కూడా ఆలోచించాలనిపించలేదా అని తనది కాని భారం మోస్తున్న బరువుతో అడుగుతున్న సహస్ర కళ్ళలో నీళ్లు పొంగటానికి సిద్ధంగా ఉన్నాయి. హంస పాప సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్వశ్చన్కి ఆన్సర్గా గిర్రున్న స్టీరింగ్ తిప్పిన రాజ్ రెస్పాన్స్కి గుండ్రంగా రౌండ్ కొట్టి ఆగిన కారులో టాప్ లేచిపోయిన సీట్ పట్టుకొని ఆహా అని అరుస్తోంది సహస్ర. డిటిఎస్ రేంజ్లో అరుస్తున్న సహస్రను చూడకుండా కిందకు దిగి ఫోర్స్గా క్లోజ్ చేసిన డోర్ సౌండ్కి ఎగిరిపడిన సహస్ర 2 చేతులతో నోరు క్లోజ్ చేసుకుని భయంగా బయటకు పొడుచుకొచ్చిన గుడ్లతో చూస్తూ ఉంటే పాకెట్లో ఉన్న విస్కీ క్యాన్ ఓపెన్ చేసుకుని తాగుతూ స్టైల్గా కార్ బ్యానెట్ మీద ఎక్కి కూర్చున్నాడు రాజ్. గుండె కడుపులోకి జారిన ఫీలింగ్తో ఎగశ్వాస తీసుకుంటున్న సహస్రకు ఫుల్ క్లారిటీ వచ్చింది. బల్పు బాబు డ్రైవింగ్తోనే డైరెక్ట్గా శ్మశానంలో పడుకోబెట్టే రకమని. ఏ రోగం లేని మనిషిని కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడి వార్నింగ్కి ఈ పాటికి స్వర్గంలో తేలేదాన్ని అని ముచ్చెమటలతో రెప్ప వాల్చడం మర్చిపోయిన సహస్రను ఫ్రంట్ నుంచి చిటిక వేసి బయటకు రమ్మని పిలిచాడు రాజ్. అలిగిన బాబు వార్నింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నాడు అని అర్థమయ్యి, ఇంకా ఇదొకటి బ్యాలెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏ రేంజ్లో చూపిస్తాడో అనుకుంటూనే బాబు బలుపు పిలుపుకి ఎగిసి పడుతున్న గుండె దడతో నెమ్మదిగా కిందకి దిగిన హంస అంతే నెమ్మదిగా దగ్గరికి వస్తూ ఉంటే హ్యాండ్ డిస్టెన్స్లోకి వచ్చిన తనని ఒక్కసారిగా చెయ్యి పట్టుకుని లాగి అందుకుగాను బెదిరి అరుస్తున్న సహస్ర మళ్ళీ కళ్ళు తెరిచేలోపు ఎదురుగా కనిపించాడు రాజ్. కార్ బ్యానెట్ మీద సహస్ర, తన ఎదురుగా ఫేస్ క్లోజ్గా పెట్టి నిలబడిన రాజ్. సహస్ర మీదకి బెండ్ అయ్యి రాజ్ హ్యాండ్స్ 2 బ్యానెట్ మీద ఉంటే ఆ 2 చేతుల మధ్య ఇరుక్కున్న ఉడత పిల్లల రాజ్ని చూస్తున్న సహస్ర. ప్లీజ్ నన్ను వదిలే అంది అత్తిపత్తిలా ముడుచుకుపోతున్న ఏడుపు మొహంతో. ఆన్సర్ లేదు రాజు నుంచి. రెప్ప వాల్చకుండా కనుగుడ్డు కదపకుండా సహస్ర మొహాన్నే చూస్తున్న రాజు కళ్ళల్లో ఎర్రటి చారలు. సూటిగా తీక్షణంగా ఉన్న చూపులకి తెలియకుండానే బెదిరిపోతున్న సహస్ర కళ్ళు మూసేసుకుంది. సైలెంట్గా దొర్లుతున్న క్షణాల మధ్య టెన్షన్తో కంగారుగా కొట్టేసుకుంటున్న తన హార్ట్ బీట్ తననే భయపెడుతూ ఉంటే వెచ్చగా వేగంగా ముఖాన్ని కాల్చేస్తున్న రాజ్ ఊపిరికి వెనక్కి బెండవుతూ, ప్లీజ్ ఇలా సైలెన్స్తో చంపకు, టెన్షన్తో గుండె ఆగిపోయేలా ఉంది, ఏదో ఒకటి మాట్లాడు, నీతో ఎటువంటి రిలేషన్ నాకు ఇష్టం లేదు, దట్స్ వై ఛాన్స్ దొరికిందని ధైర్యం చేశాను అని కళ్ళు తెరవకుండానే చిన్న గొంతుతో ఆనెస్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న తన ఫేస్లోని భావాలు చూస్తున్న రాజ్కి ఆ చివరి మాట నచ్చలేదు. బదులుగా అదురుతున్న సహస్ర పెదవులను తన పెదవులతో ముడివేసి తనదైన స్టైల్లో రిప్లై ఇస్తున్నాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకొని మాట్లాడిన సహస్ర రాజ్ పెదవులు అందుకోగానే అదిరి పట్టుతో కళ్ళు తెరిచి అతన్ని తోసేయడానికి చూసింది. భయంతో చల్లబడిపోయిన సహస్ర బాడీకి అగ్గిరవ్వ తాకిన ఫీలింగ్, రాజ్ పెదవుల స్పర్శ. అయితే అప్పటికి విడిపించుకునే ఛాన్స్ మిస్ అయిన సహస్ర రాజ్ చేతుల్లో బందీగా మారిపోతూ అతని బలం ముందు కార్ బ్యానెట్ మీదకి పూర్తిగా వాలిపోయింది. ఒక లెగ్ కార్ బ్యానెట్ మీద పెట్టిన రాజ్
సహస్ర షోల్డర్ కింద నుంచి చేతితో చుట్టేసి తన కేసి హత్తుకుంటూ డీప్ రొమాంటిక్ ఇంటెన్స్ కిస్తో తన ఫీలింగ్ అండ్ తన ఆన్సర్ పూర్తిగా సహస్రకు తెలిసేలా చెప్పి నిమిషాల తర్వాత లిప్స్ వదిలాడు. టమాటా రెడ్లోకి మారిన లిప్స్ మంట పెడుతూ ఉంటే కళ్ళ నిండా నీళ్లతో కోపంగా చూస్తోంది సహస్ర. లిప్స్ వదిలాడు, బట్ బాబు సహస్రం నుంచి దూరం జరగలేదు. అలాగే క్లోజ్గా తన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ చెదిరిపోయిన హెయిర్ని సున్నితంగా వేళ్లతో సెట్ చేస్తున్న రాజ్ కళ్ళలో ఇంకా తగ్గని ఎర్రటి చీరలు. ఆల్రెడీ నా ఆన్సర్ నీకు చెప్పాను. నీ నత్త బుర్రకి అర్థమైందని ఫిక్స్ అయ్యాను. అందుకే నిన్ను వదిలేసి వెళ్ళాను. బట్ చీట్ చేశావు అంటున్న రాజ్ దవడ కండరాలు వేసుకుపోతూ ఉంటే స్మూత్గా హ్యాండిల్ చేస్తున్న అతనిలోని ఆవేశాన్ని అంచనా వేస్తున్న సహస్ర బెదురుగా వెక్కుతూనే చెప్పింది, నీతో ఇలా ఉండడం నాకిష్టం లేదు. ఇంతకన్నా చావడానికి ఇష్టపడతాను అని. సహస్ర ఆన్సర్ రాజ్ పెదవులను సాగేలా చేస్తే ఇంటెన్స్ ఫీల్తో తన ఫోర్హెడ్ మీద కిస్ చేసి, చాలా నచ్చుతున్నావు, ఇలా నువ్వు ఫైట్ చేసే కొద్దీ నచ్చుతున్నావు, డోంట్ నో వై అని పళ్ళు బిగించి కంట్రోల్ చేస్తున్న కోపంతోనే చెప్తున్న రాజ్ ఇష్టానికి సహస్ర ఏడుపు ఇంకా ఎక్కువైంది. రాజ్లో చిన్న కదలిక వచ్చినా బెదిరిపోతూ అదిరిపోతూ ముడుచుకుపోతున్న సహస్ర ముఖాన్ని మరింత ఇష్టంగా కోపంతో నిండిన కళ్ళతో చూస్తూనే, లాలసా అని సెక్సీ హాట్ గర్ల్, ఫుల్ కోఆపరేటివ్, ఫీలింగ్స్ చాలా ఎక్కువ, ఓన్లీ లస్ట్ ఫీలింగ్స్ అని స్ట్రెస్ చేసి చెప్తున్న రాజ్ స్పీచ్కి అసహ్యంగా ముఖం పక్కకు తిప్పేసిన సహస్ర చెప్పొద్దు అని అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది. బట్ రాజ్ ఆగలేదు. మగాడు అంటే పిచ్చి తనకు. 2 hours నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అయినా సరిపోలేదు. ఇంతలోనే దాని వుడ్ బి వచ్చాడు అనగానే తల తిప్పి చూసిన సహస్ర కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. తన కళ్ళలో కనిపిస్తున్న ఆతృతకి, నన్ను కుమ్మేశాడు అనుకున్నావా అని క్యాజువల్గా అడిగిన రాజ్ క్వశ్చన్కి అవును అని కొండపల్లి బొమ్మల ఎక్సైట్మెంట్తో తల కదుపుతున్న సహస్ర నెత్తి మీద ఒక్కటి పీకి, వాడిని వాడి ఫ్రెండ్స్ని నేనే కుమ్మేశాను అని యాటిట్యూడ్తో సహస్ర డౌట్ క్లియర్ చేసి, నీ పార్ట్నర్ గురించి ఇంత చీప్గా ఆలోచిస్తున్నావేంటి అని కసిరేసరికి ఛీ అంటూ మొహం పక్కకు తిప్పేసింది సహస్ర. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీలో అంటూ మళ్ళీ సీరియస్గా సహస్ర ఫేస్ స్ట్రైట్గా పెట్టి, పని కట్టుకుని నేను భయపెట్టాలని నాకు 1% కూడా లేదు. బేసిక్గా నా ఫీచర్సే ఇంత. నాకు నేను ఎవ్వరినీ కెలకను. నన్నెవరైనా కెలిగితే వదలను. ఆ లాలసకి నాతో పడుకోవడం నచ్చింది. అది స్ట్రైట్గా అడగకుండా నా ఈగోని టచ్ చేసింది అని స్టోరీ మొత్తం సింగిల్ పారాగ్రాఫ్లో చెప్పిన రాజ్ని విచిత్ర జంతువుని చూసినట్టు చూస్తోంది సహస్ర. నిజంగా ఆ క్షణం పారిపోవాలి, తప్పించుకోవాలి అనే ఆలోచన కూడా లేని సహస్ర రాజ్ క్యారెక్టర్ని స్టడీ చేయడానికి తన బ్రెయిన్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తోంది. తన వింత చూపులకి అంతొద్దు అని చెంపతట్టి, అది ఆడపిల్ల కావడమే దాని తప్పు, అదే వేరే అయితే కొంచెం ఆలోచించేవాడిని అని రాజ్ అంటూ ఉంటే, వీడి సైకో బ్రెయిన్కి మళ్ళీ ఆలోచించడం కూడానా అనుకుంది సహస్ర. తన మీద పడి తనని బెదిరిస్తున్న బలుపు బాబుకి ఇంత తేడాగా ఉన్నాడేంటి స్వామి వీడు. కోరికతో రప్పించుకున్న పిల్లకి ఈగో హర్ట్ అయిందని నరకం చూపించాడు. అటువంటి వీడి కోరిక తెలిసి కూడా తప్పించుకున్న నన్ను వీడి సైకో బ్రెయిన్కి ఏ విధంగా బలిస్తాడో అని బిక్కుమంటున్న సహస్ర, వన్స్ నా ఈగోని టచ్ చేసినా నా దగ్గరే అడ్వాంటేజ్ తీసుకున్నా ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక మినిస్టర్ ఆర్ బెగ్గర్ అని ఏది చూడను. ఒక్కటే ఆన్సర్, లైఫ్లో మళ్ళీ వాళ్ళు నన్ను తలుచుకోవాలంటేనే భయపడేలా చేయడం. ఆడపిల్లైనా కూడా నా మీద పిచ్చితో కొట్టుకు చేస్తున్న లాలసల్నే వదలలేదు అని ముగించిన రాజ్ తీక్షణంగా సహస్రనే చూస్తూ, ఇప్పుడు నిన్నేం చేయాలి అని సూటిగా అడిగాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయిన ఫీలింగ్తో పళ్ళు బిగించి అడుగుతున్న రాజ్ ప్రశ్నకి కళ్ళు తేలేసిన సహస్రకి నోరు పెగలటం లేదు. నా ఇజ్రత్, నా కంపెనీ ప్రెస్టేజ్, నా ఫ్యామిలీ పరువు ఏవి కూడా లెక్క చేయకుండా నీకోసం, కేవలం నీకోసం, నా నమ్మకాన్ని బ్రేక్ చేసిన పారిపోయిన నిన్ను వెనక్కి రప్పించడానికి అన్ని పణంగా పెట్టాను, అన్నిటినీ వదిలేశాను. వై అంటూ సహస్ర మీద నుంచి లేచి వెనక్కి వెళ్తున్న రాజ్ బిగిసిన దవడ కండరాలు, చేతుల మీద పొంగిన నరాలు చూస్తూనే నెమ్మదిగా పైకి లేస్తున్న సహస్ర ఆన్సర్ చెప్పలేక తలదించేసింది. పారిపోవడం వెనుక తన మానాన్ని పణంగా పెట్టలేని అభిమానాన్ని రక్షించుకునే ఒక ఆడపిల్ల అగచాట్లు తెలియని ఆ మనిషికి ఏం చెప్పాలి, ఏం చెప్తే ఆవేశం తగ్గించుకొని మనిషిలా ఆలోచిస్తాడు
అని వెచ్చగా జారుతున్న కన్నీళ్లతో తనని కాల్ చేస్తున్న అతని కోపపు చూపులకు తలదించుకుని ప్రశ్నించుకుంటోంది సహస్ర. సహస్ర సైలెన్స్ను ఆమె నిర్లక్ష్యంగా ఫీల్ అయిన రాజ్ డామ్ ఇట్ అంటూ కార్ క్యాబినెట్ మీద బలంగా గుద్ది ఐ వాంట్ ఆన్సర్ అని అరుస్తూ ఉంటే ఎగిరిపడిన సహస్ర కాళ్ళు నేల మీదకి చేరాయి. మెత్తని గొంతుతో ఇప్పటి వరకు ప్రశ్నిస్తూ తనని భయంలో ముంచెత్తిన రాజ్ రాక్షస అరుపుకి వణికిపోతూ కోడి పిల్లల ముడిచికిపోతున్న సహస్ర వెచ్చటి కన్నీరు చెంపలను తడిపి నేలకు జారుతోంది. తలదించి ఉన్న సహస్ర ముంజేయి పట్టుకుని వేదకి లాక్కున్న రాజును వణికిపోతున్న శరీరంతో భయంగా చూస్తూ ఉంటే యు నో వై అని బుగ్గ నొక్కి పట్టి అడిగిన అతని కళ్ళలో తీక్షణతకి కళ్ళ నిండా కన్నీళ్లతో తెలియదు అని కళ్ళతోనే ఆన్సర్ ఇచ్చింది. మొదటి చూపులోనే అట్రాక్ట్ అయ్యా నీకు. ఆశపడి సేవ్ చేశాను. బట్ అంతకు మించి హోప్స్ పెరిగేలా నువ్వే చేశావు. అందుకే ఆ రాత్రికి వదిలేయకుండా నీతో ట్రావెల్ చేయాలని కోరిక పెంచుకున్నాను. నా డెసిషన్ ఎప్పుడూ 2 స్టెప్స్లో ఉంటుంది. టెస్ట్ అండ్ ట్రయల్స్. అది దాటి వన్స్ నాది అని ఫిక్స్ అయ్యాక ఇక ప్రాణం పోయిన వదలను. నౌ యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్ అని రాజు డిక్లేర్ చేయగానే నిలువెల్లా వణికిపోతున్న సహస్ర గుండె వేగం ముందు కన్నా పెరిగింది. నాకు ఇష్టం లేదు అంది అప్పుడు కూడా వదులుకోలేని ఆత్మాభిమానంతో మొండిగా. అయితే ఇష్టపడు అని తెగేసి చెప్పాడు రాజ్. ఆ మాటతో మరింత దుఃఖం పొంగుకొస్తూ వెక్కిళ్లతో ఎగిరెగిరి పడుతోంది సహస్ర. అందుకే కదా టైం ఇచ్చాను. అది అర్థం చేసుకోకుండా పారిపోయి నేను నీకిచ్చిన ఫ్రీడమ్ని పోగొట్టుకున్నావు. యు నో వన్ థింగ్, నువ్వు తప్పించుకోవాలని ట్రై చేసిన ప్రతిసారి, నన్ను అవాయిడ్ చేస్తున్న ప్రతిసారి అంతకంతకు నీ మీద పిచ్చి పెరిగిపోతోంది. పారిపోవడం నీ రైట్, నిన్ను గెలుచుకోవడం నా ఈగో. నేను బ్రతికున్నంత వరకు యు ఆర్ మైన్. నన్ను దాటి వెళ్ళాలి అనుకున్న నీ ఆలోచన చచ్చేలా భయంతో నా కాళ్ళు పట్టుకొని నీతోనే ఉంటాను అని బ్రతిమలాడుకునేలా చేయకపోతే అంటూ ఆగి కుంకుమ రంగులో కందిపోయిన సహస్ర కళ్ళలో కన్నీళ్లతో పోటీ పడుతున్న ఆత్మాభిమానానికి విసురుగా వదిలేసిన రాజ్ నీ మెంటల్ మోనార్క్నే కాదు అనేసి పెద్ద పెద్ద అడుగులతో కారు దగ్గరికి వెళ్ళి కదలకుండా నిలబడిన సహస్రను రమ్మని కారు రూఫ్ మీద గట్టిగా కొట్టి పిలిచాడు. ఆ సౌండ్కి దిమ్మలా నిలబడిపోయింది. కాస్త కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసిన సహస్ర హోరెత్తుతున్న అలల తాకిడికి అలసిపోయిన కడలలా కనిపిస్తూ ఉంటే కళ్ళతోనే రమ్మని పిలిచి డోర్ తీసుకొని ఎక్కి కూర్చున్నాడు రాజ్. బంధించిన పంజరంలో అభిమానాన్ని విడిచి స్వేచ్ఛగా విహరించమంటున్న అతని కోరిక కాదంటున్న పాపానికి బెదిరింపులు. రాజ్ వార్నింగ్ గురించి ఆలోచిస్తూనే నిస్సత్తువతో వచ్చిన సహస్ర నెమ్మదిగా కారు ఎక్కడమే ఆలస్యం. కొండల మీద నుంచి వస్తున్న పిల్లగాలిని చీల్చుకుంటూ కారు దూసుకుపోయింది. బెదిరింపులకి భయమా, నిస్సహాయతతో తల వంచిన అభిమానమా? పారిపోతున్నాను అని భయపెడుతున్నా ఆ మనిషికి బంధించడం తప్పు అని ఎవరు చెప్తారు? నీ జీవితం నాది అని శాసించే హక్కు నేనే ఇచ్చానా? సుడిగలిలా చుట్టేస్తున్న ప్రశ్నల మధ్య విరక్తితో సహస్ర పెదవుల మీద నవ్వు. అది అర్థం చేసుకోలేని వాడు కాదు రాజ్. పార్క్ చేసిన కారులో సహస్రను అలానే వదిలేసి దిగి లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు కాలు పెట్టే అవకాశం లేదు అని తెలిసిన సహస్ర కారు దిగి కన్నీళ్లతోనే ఇంట్లోకి నడిచింది. తరం ఇంకా రాలేదు. ఎవరున్నా లేకపోయినా ఆమెకు ఓదార్పు అందేదీ లేదు. అడుగులు ఎటు వేస్తుందో కూడా తెలియని స్థితిలో మొద్దులా ముందుకు పోతున్న సహస్రను చేతుల్లోకి తీసుకొని పైకి పట్టుకెళ్ళి బెడ్ మీద దించి కాళ్ళకున్న శాండిల్స్ స్వయంగా తన చేతులతోనే రిమూవ్ చేసి ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చేశాడు రాజ్. అతను చేస్తున్న పనులకి, చూపిస్తున్న కేరింగ్కి, వేధిస్తున్న కోరికకి రంపపు కోత పెడుతున్న గుండె వెక్కిలి పెడుతూ మరింత బరువుగా మారింది. రాజ్ కనిపిస్తున్నంత వరకు శరణం మర్చిన బొమ్మలా చూస్తూ ఉండిపోయిన సహస్ర అతను డోర్ స్టెప్ దాటగానే ఎడతెరపలేని ఆలోచనలతో అలసిపోయి మోయలేని బరువును మోస్తున్న గుండెకి ఉపశమనం కలిగిస్తూ గుక్క పెట్టి ఏడుస్తూ పిల్లోలో ముఖం దాచుకుంది. మరి మన మెంటల్ మోనార్క్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ అతని క్యారెక్టర్ తెలిసిన సహస్ర తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? మనసు వద్దని ద్వేషిస్తున్న జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి మనసుని సిద్ధం చేసుకుంటుందా? లేక రాజ్ చెప్పినట్టు అతన్ని ఇష్టపడడానికి ట్రై చేస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.